ద్వాలి. రచన సమ్మెట ఉమాదేవి. గుండెల్లోని గుబులు బయటికి తెలియనివ్వకుండా రోజంతా పనిమంత్రం వేసుకుంటూ తానో యంత్రమవుతుంటుంది ద్వాలి. ఆ రోజూ అంతే. పత్తి బస్తాలు ఆటోలో ఎక్కించి అలిసిపోయి వచ్చింది. పిల్లలకు జొన్నరొట్టెలు చేసిపెట్టింది. వంటిల్లు సర్దడానికి వెళ్లబోతుంటే వాకిట్లో ఎవరో వచ్చిన అలికిడై ఎవరా అని చూసింది. నిలువెత్తు ఆ మనిషి హేమ్లా మొహమాటంగా గుమ్మంలో నిల్చుని ఉన్నాడు. ఉలిక్కిపడిన ఆమె గుండెలో ఏదో అలజడి. దా కూసో అన్నది. పరాయివాడిలా ఒక నిమిషం మొహమాటంగా నిలబడి అంతలోనే మహాపౌరుషంగా వచ్చి కూర్చున్నాడు. పిల్లల్ని చూడాలనిపించిందా ఏంటి ఈయనకు? అయినా రోజూ ఆడనో ఇడనో చూస్తూనే ఉన్నాడు గదా. మనసులో అనుకుని లోనికి వెళ్ళిపోయింది. బయటవాళ్ళొస్తే ఇచ్చినట్టుగా మంచినీళ్ళ గ్లాస్ తీసుకెళ్తుంటే ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తున్నది. బహుశా అతని మానసిక పరిస్థితి కూడా ఆమెలాగే ఉన్నదేమో. గ్లాస్ అందుకొని గటగటా నీళ్లు తాగేశాడు. పంచాయతీ ప్రెసిడెంట్ బానోతు హేమ్లా అంటే ఆ మండలంలో తెలియని వారుండరు. అట్లాంటిది ఇప్పుడేంటి? నా ఇంటికి నేనొస్తే నాకే నోటమాట రావడం లేదేంటి? తనకు తానే ఆశ్చర్యపోయాడు. అంతలోనే అసలిది నా ఇల్లేనా? అవును, నా ఇల్లే. నాకు నేను దూరం చేసుకున్న నా ఇల్లే మనసులో అనుకున్నాడు. సోనీ వెళ్ళి నాయన పక్కన కూర్చున్నది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, మంచిగా చదువుతున్నావా బిడ్డా అన్నాడు. ఆ, మంచిగా చదువుతున్నా నాయనా. తండ్రి ఇంటికి వచ్చినందుకు సంబరంగా ఉన్నది సోనీకి. అంతలోనే మాంగ్య వచ్చాడు. తండ్రిని చూసి ఆనందం, భయం రెండూ కలిగాయి. ఇటురా అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే వాడి తల నిమిరాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు. తానొచ్చిన పని గుర్తుకొచ్చి తమాయించుకొని, ద్వాలి, జరనితో మాట్లాడాలే, ఇటొచ్చి కూసో పిలిచాడు. ద్వాలి వెళ్ళి ఎదురుగా కూర్చున్నది. నీకు తెలుసు గదా, తొందరలోనే ఎన్నికలు పడుతున్నాయి. చుట్టుపక్కల 4 ఊర్లకు ఇప్పటికీ 2 సార్ల సంధి నేనే పంచాయతీ ప్రెసిడెంట్ని. ఇక ముందు కూడా నన్ను కాదనటోడు లేడుగాని, కాని పాడుబడ్డ సర్కారు రూల్స్ మార్చి పారేసింది. ఇప్పుడు ఈ పంచాయతీ సీటు ఆడోళ్లకేనట. విషయం కొద్దిగా అర్థమవసాగింది ద్వాలికి. నేనిగిన కాదంటే పోటీ చేస్తానికి మస్తుమంది వాళ్ళ భార్యలను కూతుళ్లను నిలబెడతానికి చూస్తున్నారు. అందరేమో గదేంది మన ద్వాలిబాయి ఉండగా ఎవళ్లనో నిలబెట్టుడేంది అంటున్నారు. ద్వాలికి ఇది పూర్తిగా కొత్త విషయం. కాని ఎక్కడా తొట్రుపడలేదు. ఆమె మనసులో ఆలోచనలు వేగంగా పరిగెత్తాయి. అతనిప్పుడు ఎన్నికల్లో నిలబడ్డానికి ఏమాత్రం వీల్లేదు అని మాత్రం అర్థమైంది. కాని అతనంటూ నిలబడితే ఇంచుమించు అతని పదవిలో ఉన్నట్టే. ఓహో, ఇందుకన్నమాట వచ్చింది అన్నట్టుగా అతని వంక చూసింది. ద్వాలి చూపులలో ఏం కనపడిందో ఒక్కసారిగా తల వంచుకున్నాడు. మళ్ళీ అటూ ఇటూ చూస్తూ, ఎన్నికల తేదీ ఇయాలనో రేపు చెప్తారంట. నామినేషన్ కాగితాలు తెస్తా. మనోళ్లంతా ఎంటొస్తారు. అందరితోని గూడిపోయి నువ్వు ఆడ నామినేషన్ కాగితం పెట్టుడు వరకే. అటెనక నువ్వు గెలుసుడు అంతా నేనే చూసుకుంటా. జరంతా నేను పిలిచినప్పుడల్లా ఒక 4 దినాలు తిరిగినవంటే అందరు మనోళ్లే. మనోళ్ల ఓట్లన్నీ మనకే పడతాయి. నువ్వు గెలిచినవనుకో, ఇక మనకు తిరిగేముంటది? కాస్త హుషారుగా అన్నాడు. ద్వాలి నోరు విప్పింది. గింత అనుభవమున్నోడివి నీ పాత జెండాతోనే గెలుస్తాననుకుంటున్నావా? ఏం, ఎందుకు గెలవం? పౌరుషంగా అన్నాడు. 5 ఏళ్ల క్రితం నువ్వు ఏ జెండా పట్టుకున్నావో గది ముఖ్యం కాదు. నువ్వు మంది కోసం ఏం చేసినవో గది కావాలే. నువ్వు ఏ రంగు జెండా పట్టుకొని గెలిచినవో ఆ జెండా, ఆ పార్టీ ఇప్పుడు మందికి అవసరం లేదు. ఇప్పుడు మన రాజ్యం వచ్చింది. ఇక నీ పాత పార్టీ జెండా పక్కన పెట్టి ముందు మనను నడిపిస్తున్న పార్టీలా, మనకు అవసరమైన పార్టీలా చేరు. ఈలోగా ఎన్నికలు పడతాయి. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేసుడో. ద్వాలి మాటలకు దిమ్మ తిరిగిపోయింది హేమ్లాకు. ఇంత గుమ్మనంగా ఉండే ద్వాలిలో ఎంత చతురత ఉంది! విస్తుపోయాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
జ్వాలి టీ పెట్టుకొచ్చింది. అతను చాలా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని చాలా ఆలోచనలో పడిపోయాడు. ఇంతలో అతని పరివారం కొందరు వచ్చారు. జ్వాలిబాయ్, ఇక నువ్వే నిలబడాలా అంటూ ఒకరు, జ్వాలిబ్యాన్, నువ్వే ఇప్పుడు మాకు గతి అని ఒకరు అనడం మొదలుపెట్టారు. సరే, నిలబడితే తీ, ఇక పోదాం నడుండ్రి అంటూ హేమ్లా వాళ్లను త్వరగా అక్కడి నుండి బయలుదేరదీశాడు. జ్వాలి మాటలు అతనిపై చాలా ప్రభావం చూపాయి. ముఖ్యమైన పార్టీ పెద్దలతో మంతనాలు జరిపి 2 రోజుల్లో తన అనుచరులతో వెళ్లి పాలకపక్షంలో చేరిపోయాడు. 2 నెలలు గిర్రున తిరిగిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. హేమ్లా అతని పరివారమంతా జ్వాలి ఇంటి చుట్టూ చేరారు. నీకేం భయం లేదు జ్వాలి, నువ్వు నామినేషన్ ఇస్తే చాలు, అంతా మేం చూసుకుంటాం అంటూ అభయమిచ్చారు. జ్వాలి ఏమాలోచించుకుందో ఎన్నికల్లో నిలబడ్డానికి సంసిద్ధమైంది. హేమ్లా అతని అనుచరులతో కలిసి మేళతాళాలతో, నినాదాలతో, మందీ మార్బలంతో బానోత్ జ్వాలిబాయి నామినేషన్ వేసివచ్చింది. అది మొదలు నిశ్శబ్దదీవిలా ఉండే జ్వాలి ఇల్లు ఇప్పుడు మాటలతో, అరుపులతో, నినాదాలతో మారుమోగిపోసాగింది. చీకటి కమ్ముకుంది. అందరూ వెళ్ళిపోయారు. జ్వాలి ఎప్పటిలా ఒంటరిగా మిగిలిపోయింది. పిల్లలిద్దరూ పడుకున్నారు. మంచం మీదికి ఒరిగిన జ్వాలి కనుకొనుల్లో మంచు బిందువులు చేరాయి. జారుతున్న ఒక్కో బొట్టు మనసు పొరలపై ఆమె గత చరిత్రను తిరగరాసి చూపుతున్నది. పదిహేనేళ్లప్పుడు పసుపు బట్టలతో, పసిడి కోరికలతో తన వాడితో కలిసి ఆ ఇంట అడుగుపెట్టింది జ్వాలి. అమ్మానాన్నలకు దూరంగా వచ్చిన బెంగలేకుండా అత్త, మామ, మరుదులు, ఆడబిడ్డలతో ఇళ్లంతా మనుషుల సందడికి మురిసిపోయింది. ఇంటి చుట్టుపక్కల పూలమొక్కలు, కనుచూపు మేరలో తమ పొలాలు, శ్రావణమాసపు పెళ్లికూతురికి ప్రపంచమంతా పచ్చగా, హాయిగా కనిపించింది. చాలా తక్కువ కాలంలోనే ఆ ఇంట్లో చక్కగా కలిసిపోయింది. జ్వాలి చాలా బలిష్టంగా ఉంటుంది. చక్కటి పొడగరి, ఒక్కతే 3 పనిచేస్తుందని చెప్పుకుంటారు. ఆమె పనివేగం, నడకవేగం, మాట మాత్రం చాలా తక్కువ. కాని మాట్లాడే ఆ ఒక్క మాట చాలా విలువైనదిగా ఉంటుంది. చాలా త్వరగానే అందరిలో మంచి పేరు తెచ్చుకున్నది. ఒక మనిషి చాలా బాధ్యతగా ఉండటం మరొకరి సోమరితనానికి దారితీస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె బాధ్యతగా ఉండడం అతనిలో అలసత్వానికి కారణమవుతుందని ఆమెకీ తెలీదు. మొదటి నుండే హేమ్లా కులాస పురుషుడు. దానికి తోడు రాజకీయాల పిచ్చి. జ్వాలి ఇంటి విషయాల బాధ్యత అందుకోవడంతో ఇక మరింత స్వేచ్ఛగా తిరగసాగాడు. హేమ్లా రాజకీయ రంగ ప్రవేశానికి అనుకోకుండా జ్వాలినే ఒక కారణమైంది. పెళ్లైన 3 నెలలకే ఆ ఊర్లో చెక్ డ్యాం కమిటీకి చైర్మన్గా ఉండటానికి 10వ తరగతి పాసైన వాళ్లు కావాలి అన్నారు. ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలను తమ ఊరి బడిలో ఉన్న 7వ తరగతి వరకే చదివించేవారు. ఇక పై చదువులకు పక్క ఊర్లకు పంపలేక ఓ 2 ఏళ్లు పొలం పనులకు పంపి మంచి సంబంధం కుదరగానే పెళ్లి చేసి పంపించేసేవారు. ఆ చిన్న ఊర్లో 10వ తరగతి వరకు చదివిన ఆడవాళ్లే లేరా, ఎలాగా అని మదనపడుతున్న సమయంలో ఎవరో అన్నారు, బానోతు హేమ్లా భార్య జ్వాలి 10వ తరగతి వరకు చదివిందని. అంతే, ఊరి పెద్దలు హేమ్లా వాళ్ళింటికొచ్చి అతనితో మాట్లాడి జ్వాలిని చెక్ డ్యాం చైర్మన్గా నిలబెట్టారు. ఆమెను నిలబెట్టిన మొదటి రోజే జ్వాలికి పని. అక్కడి నుంచి అంతా హేమ్లానే చూసుకునేవాడు. మధ్య మధ్య వచ్చి జ్వాలితో సంతకాలు తీసుకునేవాడు. ఒక్కొక్కసారి పొలం పనులో ఉన్న జ్వాలికి త్వరగా రమ్మని పిలుపు వచ్చేది. పరుగు పరుగున వెళ్లేది. అధికారులు వచ్చేవారు. ఏదేదో అడిగేవారు. అన్నిటికీ అతనే జవాబులు చెప్పేవాడు. ఆమెకి వాళ్ళు ఏదేదో చెప్పేవారు. అన్నిటికీ తల ఊపి మళ్లీ వెళ్లి పొలం పనులు చేసుకునేది. తర్వాత అతనొక పెద్ద లీడర్తో ఉన్న పరిచయాన్ని బాగా ఉపయోగించుకొని చాలా తక్కువ కాలంలో చిన్నపాటి నాయకునిగా ఎదిగిపోయాడు హేమ్లా. అతి త్వరలో పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా నిలబడి గెలిచాడు. నీకేంటి, నువ్విప్పుడు ప్రెసిడెంట్ భార్యవు అని అందరూ అంటున్నా జ్వాలి దేనికి పొంగిపోయేది కాదు.
ఒక్కరోజు కూడా పొలం పనులకు వెళ్లడం మానేది కాదు. దానికి తోడు హేమల రాజకీయాల్లో మునిగిపోయాక ఆమెకు పనిభారం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. పరిస్థితులు కూడా అలాగే వచ్చాయి. అనుకోని రీతిలో అకస్మాత్తుగా మామగారు చనిపోవటం, పై చదువులకు వెళ్లిన మరిది అక్కడే ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ ద్వాలి నెత్తిన పడ్డాయి. ఆమెకు వ్యవసాయ పనులంటే చాలా ఇష్టం కూడా. ఏ ఒక్కరోజు ఆమె విశ్రాంతి అన్నది ఎరగదు. చేన్లో పెంచిన గుమ్మడికాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, కరివేపాకు రైతు బజారికి పంపి అమ్మించడం చేసేది. సొరకాయలు బస్తాలకు ఎత్తేది. ములక్కాయలు ముదరకముందే ఏదో ఒక రేటుకు అమ్మించేసేది. ఇన్ని పనుల మధ్య పనివాళ్లను ఎంతో బాగా చూసుకునేది. మొదటి నుండి చాలా జాలిగుణం కల ద్వాలి ఎవరికైనా పని కావాలి అని అడిగితే వాళ్లకు ఏదో ఒక పని అప్పజెప్పి ఎంతో కొంత ఇచ్చి పంపించేది. అలాగే తాను కూడా రకరకాల పనులు చేసి సంపాదించేది. ఇప్పుడామె సమ్మక్క సారక్క జాతరలకు లోతువాగ సమ్మక్క దిమ్మెల దగ్గర పుచ్చకాయలు, బెల్లం అమ్మడానికి సన్నాహాలు చేసుకుంటున్నది. నలుగురు పనివాళ్లను పెట్టుకుని తాను ప్రయాణమైంది. ఎండ తగలకుండా గోనె సంచులు కట్టి డేరా కట్టి జాతర ఉన్నన్నాళ్లు మంచి బేరం చేసింది. అదిగో అక్కడే ఆమెకి మోతీ పరిచయమైంది. మోతీ చాలా అందమైన చెలాకి పిల్ల. లారీ యాక్సిడెంట్లో ఆమె భర్త చనిపోయి 6 నెలలవుతున్నదంట. అక్కడా ఇక్కడ దొరికిన పనల్లా చేసుకుని బ్రతుకుతున్నానని చెప్పింది. మెహబూబాబాద్ దగ్గర ఉన్న కోక్యా తండా ఆమె ఊరు. 2 రోజుల పాటు పిల్లల ఆట వస్తువులు అమ్మింది. సాయంత్రం బయలుదేరడానికి సిద్ధమైంది. జాతర ముగిసి అందరూ సర్దుకొని వెళ్ళిపోతున్న సమయంలో వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయింది మోతీ. ద్వాలి, ఆమె మనుషులు మోతీకి సపరిచర్యలు చేశారు. ఈలోగా ఆమె వెళ్లవలసిన రైలు సమయం దాటిపోయింది. 5 ఏళ్ల కూతురితో ఆ రాత్రి మోతీ ఎక్కడికి వెళుతుంది అని తన ఇంటికి తీసుకొచ్చింది. మరిది ఉండి వెళ్లిన గదిలో మోతీని ఉండమంది. తెల్లారే వెళ్ళిపోదామనుకుంటే పిల్లకు జ్వరం వచ్చింది. 2 రోజులాగి వెళ్దుగానిలే అని ద్వాలి ఆమెకు కూడా వంట చేసేసింది. ఈలోగా పత్తి తీస్తానికి, మిరపకోస్తానికి మనుషులు అవసరమై మోతీని కూడా పనిలోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత మోతీకి ఒకటి తర్వాత ఒకటి అక్కడ పనులు దొరికాయి. సరేలే, ఇక ఏం వెళతావుగాని నెలకింత కిరాయి కట్టుకుని ఇక్కడే ఉండిపోమ్మన్నది ద్వాలి. అప్పటినుండి మోతీ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఇంతలో ద్వాలి తల్లి మంచాన పడిందని కబురొచ్చింది. ఆమె ఓ 10 రోజుల పాటు ఊరు వెళ్లవలసొచ్చింది. పిల్లలకేమో పరీక్షలు. ఎలాగా అనుకుంటుంటే, నీకెందుకక్కా, పిల్లలకు ఒడ్డిపెట్టి క్యారేజీ గట్టి పంపుతా, వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు పోయిరా అన్నది మోతీ. ద్వాలి హేమ్లాని తీసుకొని ప్రయాణమైంది. ఆమె తల్లికి వచ్చే ప్రాణం పొయ్యే ప్రాణంలా ఉంది. తల్లి చాలా రోజులు మంచాన ఉండటం వల్ల ద్వాలి వారం రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. హేమ్లా పనులు ఉన్నాయంటూ జింకల తండాకు తిరిగి వచ్చేశాడు. ద్వాలి అక్కడ 4 రోజులు, ఇక్కడ 2 రోజులు, అక్కడికి ఇక్కడికి తిరగాల్సొచ్చింది. అలా 2 నెలలు గడిచాక ద్వాలి తల్లి చనిపోయింది. అప్పుడు మరో 15 రోజులు పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని, పొలాన్ని మోతీనే చక్కబెట్టింది. పనివాళ్ల సంగతి చూసుకుంది. మిరప కోయటం, ఇంటికి చేర్చటం, పత్తి కోయించి బస్తాలకెత్తడం వంటి పనులు సమయానికి నిలబడి చేయించింది. ఒంటరి మనిషిని ఆశ్రయం ఇచ్చినందుకు, తమకు ఆపద వచ్చినప్పుడు మోతీ ఇంటి మనిషల్లే కష్టం పంచుకున్నందుకు ద్వాలి చాలా సంతోషపడింది. కాని ఆమె కష్టాన్నే కాదు, ఆమె సంతోషాన్ని కూడా పంచుకుంటున్నదని ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా ద్వాలికి తెలియరాలేదు. ఏం జరుగుతున్నదో అర్థం కాని అయోమయంలో ఉన్న ద్వాలిని కాళ్లు పట్టుకొని మన్నించమంటూ వేడుకుంది మోతీ. మోతీ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అలాగని నీకేమీ అన్యాయం చేయను, నిన్నేమీ వదులుకోను అన్నాడు హేమ్లా. చెప్పలేని విరక్తితో పిల్లలను తీసుకొని గుమ్మం దాటుతున్న ద్వాలిని బతిమాలారు ఇద్దరూ. వాళ్ళిద్దరినీ పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అలాగని తన నిర్ణయమూ మార్చుకోలేదు. సరే ద్వాలి, నువ్వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను అన్నాడు హేమ్లా. ఆపలేదు ద్వాలి.
మర్నాడు చుట్టాలను తీసుకొచ్చి చెప్పించాడు. ఒక్క మాట కూడా బదులు పలకలేదు ద్వాలి. ఊరివాళ్లు మోతీని, నీ మూలానే వాళ్ళ కుటుంబంలో కలతలొచ్చాయి, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో, నువ్వెళ్ళిపోతే వాళ్లే కలిసుంటారు అని తిట్టారు. కడుపుతో ఉన్న మనిషి ఎక్కడికి పోతుంది? నోరు విప్పింది ద్వాలి. రాంక్యాతాండలో దసరుకి కిరాయిచ్చిన ఇంటిని ఖాళీ చేయించిన. ఆమెనందులో ఉండమని చెప్పుండ్రి. దేవుడు ఆమెను మోసం చేసి మొగుడు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు మీరంతా కూడి ఆమెకు తోడు లేకుండా చేయకుండ్రి. ఆమె లేకుండా ఆయన బతకలేడంట. పోయి జర మంచిగా చూసుకోమని చెప్పుండ్రి. ఆయన బతుకులా నా చీటీ నేనే చింపి పారేసినా అని చెప్పుండ్రి అని తీర్పు చెప్పేసిందామె. ద్వాలికంత పౌరుషమెందుకు? లోకంలో ఎన్ని జరగడం లేదు? పిల్లల్లేరనో, కొడుకు పుట్టలేదనో మళ్లీ పెళ్లి చేసుకునేవాడుంటారు. మగవాడు ఇంకో పెళ్లి చేసుకోవడమో, ఇంకో ఆడదానితో సంబంధం కలిగి ఉండడమో ఇక్కడ చాలా మామూలు విషయం. అది భరించలేని ద్వాలిని చాలా గర్విష్టి అనుకున్నారు అందరూ. కాని ద్వాలి అంతరంగం వేరు. తానుండగా మరో మగో మీద మనసుపడి తన మనిషి దూరమయ్యాడు. పోతే పోని, కాని తనతో ఉద్ధరింపు కాపురం చేస్తానంటున్నాడు. అదే వద్దు, మహాపౌరుషంగా అనుకున్నది. కొంతకాలం అలానే ఉంటారు, తర్వాత ఆమెనే కలిసిపోతుంది అనుకున్నారు చాలామంది. కాని రాంక్యాతాండాలో ఉన్న హేమ్లా మోతీ దగ్గరికి వెళ్లడం కాని, జింకల తండాలో ఉన్న తన వద్దకు వాడను రానివ్వడం కాని చేయకుండా ఇలా విడిగా బ్రతకడం మొదలుపెట్టి 4 ఏళ్లవుతున్నది. ఇప్పుడు ఇంతకాలానికి మళ్లీ ఇతను గడప తొక్కాడు. ముందు ముందు ఏమి కానుందో ఆలోచనల తెరల మధ్య కలత నిద్రపోయింది ద్వాలి. ఎన్నికలలో ద్వాలి హేమ్లాతో కలిసి తిరుగుతూ ప్రచారం చేస్తుంటే ఇక ద్వాలి హేమ్లా కలిసిపోయారు అనుకున్నారు అందరూ. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ద్వాలి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆమెను మంచి మెజారిటీతో గెలిపించారు. తనకు బదులు ద్వాలి ప్రమాణ స్వీకారం చేస్తుంటే మనసు గిలగిలలాడిపోయింది హేమ్లాకు. కాని సీటు ద్వాలిదే కాని ద్వాలి తనదే కదా అనుకున్నాడు. టాపులేని జీపులో కూర్చోబెట్టి ద్వాలిని గొప్పగా ఊరేగించాడు. హమ్మయ్యా, పదవి తన చేయి దాటిపోయినా ఇల్లు దాటిపోలేదు అనుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. పంచాయతీ ప్రెసిడెంట్ బానోతు ద్వాలి చాలా త్వరగా పంచాయతీలో వార్డు మెంబర్లను కలిపేసుకున్నది. వాళ్లు సమావేశాలు నిర్వహిస్తుంటే అతని పరివారమంతా ఆమె పక్కనే హేమ్లాకు ఒక కుర్చీ వేస్తున్నారు. ద్వాలి మా మనిషి, అంతా మా రాజ్యమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద గుంపు ద్వాలి ఇంటి దగ్గర సమావేశమవుతున్నారు. 2-3 నెలలు గడిచాక ఒకరోజు ద్వాలి హేమ్లా ఉన్నప్పుడే చెప్పింది, పొద్దుగాల 8 నుండి నేను పంచాయతీ ఆఫీసులోనే ఉంటాను. ఇక పొద్దుమాపు ఇక్కడ చర్చలాపుండ్రు తమ్ముడు, పిల్లల చదువులు పాడవుతున్నాయి అన్నది. హేమ్లా నిర్ఘాంతపోయాడు. పిల్లల చదువులు పాడవుతున్నది నిజమే కదా అనుకొని వాళ్ళని పంపించేశాడు. తాను నులకమంచం మీద కూర్చొని, సూడు ద్వాలి, ఆ పార్టీ రాజనాయకు కొద్ది ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు వాడింటి ముందు సిమెంట్ రోడ్డు గురించి అస్సలు కుదరదంటే కుదరదని చెప్పు. నిధులు రావాలని వేరే అవసరాలున్నాయని చెప్పు. మిగతాది నేను చూసుకుంటా. అదేంటి అట్లంటావు? అటువైపు రోడ్డేస్తే పక్క ఊళ్ళో ఉన్న పెద్దబడికి పిల్లలు సైకిళ్ల మీదనో ఆటోలలోనో పోవచ్చు. లేకుంటే వాళ్లు కాల్వ కడ్డంబడి నడవాల్సొస్తున్నది. వానాకాలం బడిపిల్లలకు మస్తు తక్లీఫైతుంది కదా. అరే, నేను చెప్తే నీకు సమజ్ కావట్లేదా? వాడింటి ముందు రోడ్లేపించుకొని వాడి ట్రాక్టర్లు ట్రాలీలు తిప్పుకుందామని చూస్తున్నాడు. వాడి మీద నీకు కోపముంది కాబట్టి వాడి ట్రాక్టర్లు తిప్పుకోకుండా ఉండేటందుకు 40-50 మంది బడిపిల్లలకు ఊరోళ్లకు రోడ్డు లేకుండా చేద్దామనా? కోపంగా అన్నది ద్వాలి. చూడు, 100 ఏళ్ల నా బతుకు నీ చేతిలో పెడితే అది తీసుకుపోయి ఎవరికో అప్పచెప్పినావంటే అది వేరే సంగతి. అప్పుడది పురాగా నా బతుకు. ఇప్పుడు ఈ ప్రజల బతుకులు కూడా నీకు అప్పచెప్పమంటావా? ద్వాలి మాటలు చాలా పదునుగా వచ్చాయి. పంచాయతాఫీసులా ఆ 2 కుర్చీ ఎందుకు అని ప్రతిపక్షాలోళ్ళు చర్చకు పెట్టి ఇజ్జద్దీయక ముందులే ఆ కుర్చీ తీపిచిన. నువ్వు రోజు అక్కడికొచ్చే అవసరం కూడా ఉండదిగా. విస్తుపోయి చూశాడు హేమ్లా. ఏమనుకుంటున్నావు ద్వాలి? నేను నీ మొగుణ్ణి పౌరుషంగా అరిచాడు. నువ్వెవరో నీకు తెలుసు సరే, నేనెవరో కూడా నువ్వు గుర్తుంచుకోవాలే. నేను ఈ ఊరి ప్రజలందరి బాగు చూసుకోవాల్సిన పంచాయతీ ప్రెసిడెంట్ని.
ఆమె బదులిచ్చింది స్థిరంగా.